ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చదవబోయే టాపిక్ పేరు వాస్కులర్ స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ అండ్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. వాస్కులర్ స్మూత్ మజిల్ వాస్కులర్ స్మూత్ మజిల్ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. నార్మల్గా దీని కాంట్రాక్షన్ రిలాక్సేషన్ ఇలా అయితే చూద్దాం. నార్మల్లీ ఎనీ ఏజెంట్స్, ఓకే, ఎనీ ఏజెంట్ సచ్ as అస్టైల్ కోలిన్ కానీ, ఆల్ఫా 2 ఎగోనిస్ట్ కానీ, బ్రాడీ కైనిన్, హిస్టమైన్, సెరటోనిన్ అండ్ షియర్ స్ట్రెస్ అండ్ సైటోకైన్స్, ఇవి ఏదైనా ఓకే, దీస్ ఏజెంట్స్ యాక్టింగ్ ఆన్ ఎండోథీలియం మీద రిసెప్టర్స్ ఉంటాయి. రిసెప్టర్స్ ఉన్న ఎండోథీలియం మీద అస్టైల్ కోలిన్ కానీ, ఆల్ఫా 2 ఎగోనిస్ట్ కానీ, బ్రాడికైనిన్, హిస్టమైన్, సెరటోనిన్, షియర్ స్ట్రెస్, సైటోకైన్స్, ఇవి ఏదైనా యాక్ట్ అయితే దీస్ కాజెస్ ఎండోథీలియం నుంచి మనకి కాల్షియం అనేది రిలీజ్ అవుతుంది. కాల్షియం రిలీజ్ ఆఫ్ ద కాల్షియం ఇన్ ద ఎండోథీలియల్ సెల్. ఈ కాల్షియం రిలీజ్ ఏం చేస్తుంది అంటే ఎన్ఓ సింథేస్ అనే ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే దిస్ కాజెస్ మనకి L-arginine, ఓకే, L-arginine, ఇట్ ఈస్ అన్ అమైనో యాసిడ్. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మనకి నైట్రిక్ ఆక్సైడ్, నైట్రేట్స్ లెక్క కన్వర్ట్ అవుతుంది, నైట్రిక్ ఆక్సైడ్ లెక్క ఫామ్ అవుతుంది. ఓకే, నౌ ఫ్రమ్ ద ఎండోథీలియల్ సెల్ దిస్ ఎంటర్స్ ఇంటూ ద వాస్క్యులర్ స్మూత్ మజిల్. ఓకే, స్మూత్ మజిల్ లోపలికి ఎంటర్ అవుతుంది బై డిఫ్యూజన్. NO synthesized in the endothelial cell will enter into the vascular smooth muscle. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే సమ్ బ్యాక్టీరియాస్, ఓకే, సమ్ బ్యాక్టీరియాస్ లైపోపాలిసాకరైట్ ఏదైతే ఉంటుందో, సమ్ బ్యాక్టీరియా లైపోపాలిసాకరైట్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఎన్నో సింథేస్, నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ని యాక్టివేట్ చేస్తుంది ఇన్ ద వాస్కులర్ స్మూత్ మజిల్ ఇట్ సెల్ఫ్. ఇది ఎండోథీలియల్ సెల్. ఇప్పటి వరకు మనకి జరిగింది అంటిల్ డిఫ్యూజన్, ఓకే, ఇక్కడ వరకు ఎండోథీలియల్ సెల్, ఇదంతా ఎండోథీలియల్ సెల్ మీద, ఇదంతా ఎండోథీలియల్ సెల్ లోపల డిఫ్యూజన్ ఇంటూ వాస్కులర్ స్మూత్ మజిల్. నో బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే త్రూ లైపోపాలిసాకరైడ్ ఇట్ స్టిమ్యులేట్స్ ద ఎన్నో నైట్రిక్ ఆక్సైడ్ సింథేజ్, దేర్ బై L-arginine నుంచి మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది సింథసిస్ అవుతుంది. దిస్ హ్యాపెన్స్ ఇన్ వాస్కులర్ స్మూత్ మజిల్ ఇట్ సెల్ఫ్. ఓకే, వాస్కులర్ స్మూత్ మజిల్లోనే జరిగిపోతుంది. ఇంకొకటి ఎట్లంటే మనకి హార్ట్ నుంచి ఒకవేళ ఇంక్రీజ్ వాల్యూమ్ ఓవర్లోడ్ అయినప్పుడు ఇట్ కాజెస్ ఏఎన్పి అండ్ బిఎన్పి రిలీజ్. ఈ ఎట్రైల్ నైట్రియోరేటిక్ పెప్టైడ్ అండ్ పెయిన్ డిరైవ్డ్ నైట్రియోరేటిక్ పెప్టైడ్ వల్ల ఇట్స్ డైరెక్ట్లీ స్టిమ్యులేట్స్ ద గ్వానైలేట్ సైక్లేస్. ఓకే, ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో బ్యాక్టీరియా నుంచి మనకి ఎన్నో వచ్చింది, నెక్స్ట్ ఎండోథీలియల్ సెల్ నుంచి మనకి నైట్రిక్ ఆక్సైడ్ వచ్చింది. ఇవి లోపలికి వచ్చిన తర్వాత ఇట్ హెల్ప్స్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ సిజిఎంపి అండ్ జిటిపి ఇంటూ సిజిఎంపి. ఓకే, సిజిఎంపిలకు కన్వర్ట్ చేస్తాయి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ guanylate cyclase. ఓకే, guanylate cyclase వల్ల జిఎంపి అండ్ జిటిపి ఇస్ కన్వర్టెడ్ ఇంటూ జిఎంపి, సిజిఎంపి లెక్క కన్వర్ట్ అవుతుంది. అంతేకాకుండా దిస్ ఏఎన్పి అండ్ బిఎన్పి ఆల్సో డైరెక్ట్లీ స్టిమ్యులేట్స్ ద guanylate cyclase. అంతేకాకుండా సమ్ డ్రగ్ నేమ్డ్ హైడ్రాలజైన్ ఏం చేస్తుందంటే ఇట్ ఇంక్రీజెస్ ద సిజిఎంపి, డైరెక్ట్లీ యాక్షన్ ఆఫ్ ద సిజిఎంపి డైరెక్ట్లీ. ఇప్పుడు ఈ సిజిఎంపి ఏం చేస్తుంది, దిస్ సిజిఎంపి విల్ ఇన్హిబిట్, దిస్ సిజిఎంపి is going to stimulate, this CGMP is going to stimulate what myosin light chain phosphatase, thereby removing the phosphate from myosin, thereby causing myosin and actin separation, causing relaxation. అంటే నార్మల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది మయోసిన్ అండ్ యాక్టిన్. ఇది దీనికి ఫాస్ఫేట్ గ్రూప్ కనుక యాడ్ చేస్తే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మయోసిన్ ఫాస్ఫేట్ అండ్ యాక్టిన్. ఓకే, మయోసిన్ ఫాస్ఫేట్ అండ్ యాక్టిన్, ఇది కాంట్రాక్షన్ అయితే ఇట్లయితుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫాస్ఫేట్ గ్రూప్ అనేది రిమూవ్ చేస్తే ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మయోసిన్ అండ్ యాక్టిన్ సెపరేట్ అయిపోతుంది. ఓకే, రిమూవల్ ఆఫ్ ఫాస్ఫేట్ అండ్ యాడింగ్ ఆఫ్ ద ఫాస్ఫేట్కి మనకి ఎంఎల్సి కైనేస్ కావాలి. ఓకే, రిమూవల్ ఆఫ్ ద ఫాస్ఫేట్కి మనకి ఎంఎల్సి ఫాస్ఫేటేస్ కావాలి.
phosphatase. ఓకే, ఇప్పుడు CGMP ఏం చేస్తుందంటే CGMP helps in relaxation. So it inhibits MLC, sorry, it stimulates removal of phosphate కాబట్టి it CGMP stimulates MLC phosphatase, thereby removal of the phosphate from myosin phosphatase and actin, thereby separation of the myosin and actin filaments, thereby relaxation. Okay, so finally relaxation. ఇది ఈ పాత్వే. ఇంకో నెక్స్ట్ కాంట్రాక్షన్ పాత్వే ఎట్లుంటుందంటే ఇప్పుడు యాక్షన్ పొటెన్షియల్ వచ్చింది. యాక్షన్ పొటెన్షియల్ అనేది మెంబ్రేన్ డీపోలరైజేషన్ అయింది. మెంబ్రేన్ డీపోలరైజేషన్ అయిన తర్వాత ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ అనేది ఓపెన్ అవుతాయి. యాక్షన్ పొటెన్షియల్, మెంబ్రేన్ డీపోలరైజేషన్ ఆఫ్ ద స్మూత్ మజిల్, దాని తర్వాత ఎల్ టైప్ కాల్షియం ఛానల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనకి కాల్షియం ఇన్ఫ్లక్స్ ఇంటూ వాస్కులర్ స్మూత్ మజిల్, కాల్షియం ఇన్ఫ్లక్స్ ఇంటూ వాస్కులర్ స్మూత్ మజిల్. ఓకే, ఇది లోపలికి వచ్చిన తర్వాత సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి కూడా మనకి కాల్షియం అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, దిస్ కాల్షియం along with this calcium will bind to calmodulin. ఓకే, సో ఫైనల్లీ కాల్షియం calmodulin కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. కాల్షియం calmodulin కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. దిస్ కాల్షియం అండ్ calmodulin కాంప్లెక్స్ విల్ స్టిమ్యులేట్, ఇది కూడా దేన్ని స్టిమ్యులేట్ చేస్తాయి, దిస్ స్టిమ్యులేట్స్ MLC కైనేస్. ఓకే, సో మనకి ఏమర్థమైంది, మయోసిన్ అండ్ యాక్టిన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మయోసిన్ ఫాస్ఫేట్ అండ్ యాక్టిన్ అండ్ ఇట్ ఈస్ బ్యాక్ కన్వర్టెడ్ టు అంటే ఇక్కడ మనకి ఫాస్ఫేట్ అనేది లాస్ అవుతుంది, ఇక్కడ ఫాస్ఫేట్ అనేది గెయిన్ అవుతుంది. దిస్ ఫాస్ఫేట్ గెయినింగ్ ఈస్ బై MLC కైనేస్, దిస్ ఫాస్ఫేట్ లాస్ ఇస్ బై MLC ఫాస్ఫటేస్. ఇప్పుడు MLC ఫాస్ఫటేస్ని స్టిమ్యులేట్ చేసేది CGMP అండ్ MLC కైనేస్ని స్టిమ్యులేట్ చేసేది కాల్షియం calmodulin కాంప్లెక్స్. సో దేర్ బై ఇప్పుడు ఏమైతుంది, స్టిమ్యులేటింగ్ ద MLC కైనస్, దేర్ బై కాంట్రాక్షన్. ఓకే, కాంట్రాక్షన్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. నౌ ఇంకో పార్ట్, థర్డ్ పార్ట్ ఏంటిదంటే మనకి AMP and ATP is converted into CAMP in the presence of adenylate cyclase presence లో AMP and ATP is converted into AMP. ఈ AMP ఏం చేస్తుందంటే ఇట్ యాక్టివేట్స్ ప్రోటీన్ కైనేస్ A. ప్రోటీన్ కైనేస్ A అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఇన్హిబిట్స్ ఫాస్ఫోలాంబన్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ఫాస్ఫోలాంబన్? నార్మల్గా మనకి సార్కోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి కాల్షియం రిలీజ్ అవుతుంది. కాల్షియం అనేది కాంట్రాక్షన్ చేస్తుంది. కాంట్రాక్షన్ చేసిన తర్వాత కాల్షియం ఇస్ పార్ట్ టు సార్కోప్లాస్మిక్ రెటిక్యులం త్రూ ద సార్కోప్లాస్మిక్ రెటిక్యులర్ పంప్. సర్కా అనే పంప్ ఉంటుంది. త్రూ కాల్షియం అనేది ఆఫ్టర్ కాంట్రాక్షన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద సార్కోప్లాస్మిక్ రెటిక్యులం టు ద సర్కా. దిస్ ఈస్ నార్మల్లీ ఇన్హిబిటెడ్ బై ఫాస్ఫోలాంబన్. దిస్ ఇస్ నార్మల్లీ ఫిజియలాజికల్లీ ఇన్హిబిటెడ్ బై ఫాస్ఫోలాంబన్. ఏమవుతుంది, ఫాస్ఫోలాంబన్ inhibit the Sarca pump కాబట్టి increase calcium stay in vascular smooth muscle, thereby causing prolonged contraction. అయితే మనకి కాంట్రాక్షన్ అవ్వద్దు, రిలాక్సేషన్ అవ్వాలి అంటే ఏమవుతుంది, ఇప్పుడు CAMP thereby stimulating phosphokinase A, protein kinase A inhibits the phospholamban ఇన్హిబిట్ చేసేసరికి therefore loss of inhibition on Sarca pump. Okay, loss of inhibition on Sarca pump. Therefore calcium go back to sarcoplasmic reticulum లోపలికి కాల్షియం అనేది వెళ్ళిపోతుంది. Therefore decrease calcium available for contraction, leading to రిలాక్సేషన్ విచ్ హెల్ప్స్ ఇన్ రిలాక్సేషన్. సో మనకి ఫైనల్లీ ఏమర్థమైంది, GMP అండ్ GTP is converted into CGMP. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ guanylate cyclase. ఇదేం చేస్తుంది, ఇట్ స్టిమ్యులేట్స్ MLC మయోసిన్ లైట్ చైన్ ఫాస్ఫటేస్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇట్ కాజెస్ లాస్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్ ఫ్రమ్ ద మయోసిన్ P and A. దిస్ లీడ్స్ టు రిలాక్సేషన్. ఓకే, నెక్స్ట్
AMP and ATP. It is converted in the presence of adenylate cyclase. It is converted into CAMP. ఇదేం చేస్తుంది? It stimulates the protein kinase. Protein kinase inhibits the phospholamban. Phospholamban inhibit చేసేసరికి it causes a decreased calcium available for the contraction. This causes relaxation. So CAMP and CGMP both helps in relaxation. Both helps in relaxation. Now, ఇప్పుడు GMP and GTP is converted into CGMP. Next, AMP and ATP is converted into CAMP in the presence of adenyl cyclase, in the presence of guanylyl cyclase. ఇప్పుడు ఇక్కడ నుంచి degradation. This degradation is done by CGMP is degraded back to GMP and GTP by phosphodiesterase PDE5. CAMP is back to AMP and ATP by phosphodiesterase 3. Okay. So if we inhibit phosphodiesterase 5 and if we inhibit phosphodiesterase 3, we can get more amount of CAMP and CGMP. So we can maintain the relaxation. So we have to inhibit phosphodiesterase 3 inhibitors. Phosphodiesterase 5 inhibitors ni vaadite we can help in relaxation. What are phosphodiesterase 5 inhibitors? What are phosphodiesterase 3 inhibitors? Phosphodiesterase 3 inhibitors is milrinone. Phosphodiesterase 5 inhibitors is well-known sildenafil. Sildenafil inhibits the phosphodiesterase 5, thereby preventing the degradation of the CGMP, helping in relaxation. Milrinone inhibits the degradation of the cyclic AMP, thereby helping the relaxation. Okay. So now ఇంకోటి vascular smooth muscles మీద మనకి 3 types of receptors ఉంటాయి. GQ, GA and GS subtype. GQ, GA and GS subtype. GQ ఏం చేస్తుందంటే it produces IP3 receptor. When stimulated, IP3 produce చేస్తుంది. IP3 produce చేసేసరికి through IP3 pathway it stimulates the sarcoplasmic reticulum. Sarcoplasmic reticulum కి వెళ్ళి కాల్షియం రిలీజ్ అనేది జరుగుతుంది. కాల్షియం రిలీజ్ అయితే it helps in contraction. Okay. Now GA subtype ఏం చేస్తుందంటే it inhibits the adenylate cyclase. Adenylate cyclase inhibit చేస్తుంది. Thereby AMP and ATP నుంచి cyclic AMP అనేది ఫామ్ కాదు. ఓకే, cyclic AMP ఫామ్ కాదు కాబట్టి there is increased calcium causes a prolonged of contraction. నెక్స్ట్ GS subtype. GS subtype ఏం చేస్తుందంటే it stimulates adenylate cyclase. Adenylate cyclase stimulate చేస్తుంది కాబట్టి increase CAMP helps in decrease calcium, thereby relaxation కి help చేస్తాయి. It helps in relaxation. So this is the action. So what are the drugs stimulating GQ? What are the drugs stimulating GA? What are the drugs stimulating GS subtype? GQ subtype ని stimulate చేసేది A2, E2. What are the two A's? ADH ఒకటి and angiotensin 2. What are the two E's? Two E's are epinephrine, norepinephrine and endothelin type 1. Epinephrine and norepinephrine acts through alpha 1 receptors. ఇక్కడ GI subtype కాబట్టి epinephrine and norepinephrine acting by alpha 2 receptors. GI subtype is alpha 2. Alpha 2 is inhibitory. Next GS subtype. GS subtype దాంట్లో ఇక్కడ యాపిల్ అని గుర్తుపెట్టుకోండి. APPLE. A for adenosine, P for prostaglandins, ఇంకో P for prostacyclins, L for phenolaldopam which is D1 agonist. Next E for epinephrine by acting on beta 2 receptors, thereby stimulating the GS subtype. GA subtype ని stimulate చేసే epinephrine and norepinephrine acting on alpha 2 receptors. GQ subtype ని stimulate చేసేది A2 and E2 by ADH, angiotensin 2, epinephrine and norepinephrine by acting on alpha 1 receptors and endothelin 1. Okay, దీన్ని stimulate చేస్తుంది. So thereby causing GQ subtype వల్ల
GQ subtype stimulate చేస్తే it causes a contraction. GA subtype ని stimulate చేస్తే it causes contraction. Next GA subtype ని stimulate చేస్తే it causes relaxation. It helps in relaxation. Okay. GA subtype ని stimulate చేస్తే it causes a contraction. అంటే prevents relaxation. It inhibits the relaxation, thereby causing contraction. It helps in contraction. Okay. సో దిస్ ఈస్ అబౌట్ వాస్కులర్ డ్రగ్స్. ఇంకో అప్లైడ్ టాపిక్ ఏంటిదంటే దేర్ ఆర్ సమ్ ఫ్యూ డ్రగ్స్ అప్లైడ్ ఏంటిదంటే నైట్రేట్స్. ఇప్పుడు నైట్రేట్స్ ఏం చేస్తాయంటే ఇది వెయిన్స్ని ఎక్కువ డైలేట్ చేస్తుంది ఆర్టరీస్ కంటే. ఓకే. నెక్స్ట్ బట్ నైట్రోప్రూసైడ్ ఇది హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీలో వాడతారు. నైట్రోప్రూసైడ్ ఏంటిదంటే ఇది బోత్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ని ఈక్వల్గా డైలేట్ చేస్తుంది. ఇదొక ఎక్సెప్షన్. నెక్స్ట్ ఇంకోటి హైడ్రలజైన్ ఇది ఇట్ స్టిమ్యులేట్స్ ద సిజిఎంపి. ఇది సిజిఎంపిని స్టిమ్యులేట్ చేస్తుంది, బట్ ఇట్ డైలేట్స్ ఆర్టీరియోల్స్. ఇట్ డైలేట్స్ ఆర్టీరియోల్స్ మోర్ దెన్ వెయిన్స్. నెక్స్ట్ ఫినోల్డెపమ్ అనేది D1 ఎగోనిస్ట్. ఇది డైలేట్స్ ఆల్, అంటే కొరోనరీ వాసోడైలేషన్, పెరిఫెరల్ వాసోడైలేషన్, రీనల్ వాసోడైలేషన్ అండ్ GIT వాసోడైలేషన్. టోటల్ వాసోడైలేషన్ చేస్తుంది. It is used in a hypertensive emergency. Phenoldiazepam and nitroprusside are used in hypertensive emergency. హైడ్రలజైన్ అనేది ఆర్టికల్స్ డైలిటేషన్కి యూజ్ అవుతుంది. నైట్రేట్స్ అనేది వెయిన్స్ డైలిటేషన్కి యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద అప్లైడ్. అండ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనేది ఇది డైరెక్ట్లీ ఇన్హిబిట్స్. ఇప్పుడు ఇది calcium channel blockers inhibit the L-type calcium channels on the smooth muscle. And also there are two types of calcium channel blockers, dihydropyridine and non-dihydropyridine calcium channel blockers. Non-dihydropyridine calcium channel block అంటే ఇప్పుడు ఇక్కడ రాసిద్దాం అయిపోతుంది. Calcium channel blockers are of two types: dihydropyridine calcium channel blockers, non-dihydropyridine calcium channel blockers. Calcium channel blockers అనేది it is used in vascular smooth muscles. Non-dihydropyridine calcium channel blockers are used in heart. It acts on the heart. So thank you for your patience listening.